20, 22, 1, 2, 3, 4 పునరుద్ధానం గురించి ఉంది అక్కడ. మనం ఏం చేద్దామంటే కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం చదువుకున్నాం. 1 కొరింథీలో 15. ఫస్ట్ పాయింట్ మనం విషయాలు తెలుసుకున్నాం. కొరింథీలో వచ్చాం 15 వచ్చాం, దాంట్లో విషయాలు తెలుసుకున్నాం. 10 1వ విషయం, యేసుక్రీస్తు పునరుద్ధానం ప్రకటనమైనది. 1 కొరింథీ 15:4 చదవండి. 15:4 లేఖనం ప్రకారం 3వ దినం లేపడ్డాడు దేవుడు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంటే కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు వీళ్ళు లెగుస్తారని. ఇలా మరణించి 3వ దినం లెగుస్తారు ముందే చెప్పారు. మనం తెలుసుకోవాలి, బైబిల్ చదవని తెలుసుకోవచ్చు. కీర్తనలో కావచ్చు, ఏషియాలో కావచ్చు, వచ్చాలని ఏం చెప్తున్నాయంటే యేసు తిరిగి లెగుస్తాడు. ప్రవచనం అయినది ఇది. ప్రవచనం అంటే ఏం చెప్పండి? ముందు జరిగే చెప్పడం, అంతే కదా. ప్రవక్త చెప్పింది జరిగినట్టు. అదేవిధంగా యేసు మరణించి తిరిగి లెగుస్తాడు ప్రవచనం చెప్తుంది. 2వ పాయింట్ ఏంటంటే 500 మంది చూశారు, 500 ఎక్కువ మంది చూశారు యేసుని లేకపోవడం. ఆయన లేచి ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? మనుషులు కనపడ్డాడు, చాలా 500 మందికి కనపడ్డాడు. 1 కొరింథీ 5:15-5 చదవండి. ఆయన కేసానుకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం ముందే కనబడెను. వీరిలో 500 మందికి ముందే కనబడ్డాడు. కానీ చాలా మంది చూసి పుకారు కాదు, జనం పుకారు అనుకున్నారు. ఇది అబద్ధం, శిష్యులే దొంగతనం చేస్తారు అనుకున్నారు. కానీ ఆయన ఏం చేశాడండి? 500 మంది పైన కనబడ్డాడు, చాలా మంది కనబడ్డాడు. ఆరోహమైనప్పుడు కనబడ్డాడు అందరికీ. తెలుసుకోవచ్చు అంటే నిజంగా లేచాడు. 12 మంది శిష్యులు, 500 మంది సహోదరులు అందరూ ఉన్నారే కానీ కొంత జీవించి ఉన్నారు, అప్పుడు కొంతమంది మరణించారు అన్నమాట. మరి 3వ పాయింట్, పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యం లేదు, దైవత్వం లేదు. ఇంకా ఎన్ని వస్తుంటే 1 కొరింథీ 15:14 చదవండి. పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ్యం లేదు, దైవత్వం లేదు. చదవండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పునరుద్ధరణ లేకపోతే క్రైస్తవం లేదు, అసలు ఏసే లేడు. పునరుద్ధరణ లేకపోతే క్రైస్తవ దూరం ఎలా వచ్చింది? యేసులో పుట్టిన మన ఇండియా దాకా ఎలా వచ్చింది? మన దేశం దాకా. శిష్యులు ఎందుకు మరణించారు? 11 మంది మరణించారు, శిష్యులు మరణించారు, యోహాను తప్ప. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నిజంగా లేచాడు. ఆయన నిజంగా లేచాడు కాబట్టి ఇప్పుడు క్రైస్తవ్యం ఉంది. ఒకవేళ ఆయన లేకపోతే క్రైస్తవం ఉండేదా? మనం ఒప్పుకునేవాళ్ళ. ఆయన తిరిగి లేచాడు, మనం పరిశుద్ధాత్మ ఇచ్చాడు. హల్లెలూయా. అందుబట్టి మనం ఏం కృతజ్ఞతలు చెల్లించాలి దేవుడికి. అది 4వది, పునరుద్ధరణ లేకపోతే విశ్వాసం వ్యర్థమే. 1 కొరింథీ 17 చదవండి. 15:17 చదవండి. చాలు. ఒకవేళ క్రీస్తే లేకపోతే మన విశ్వాసం వ్యర్థం. మరి దేని నమ్ముతున్నాం? మన ఊరికి నమ్ముతున్నావా? యేసు నిజంగా లేచాడు, నిజంగా లేచి కనపడ్డాడు, అదే మన విశ్వాసం. హల్లెలూయా. మరి 5వ చూద్దాం. ఆదాము వల్ల మన పాపం వచ్చింది, యేసు వల్ల మన జీవం వచ్చింది. హల్లెలూయా. 1 కొరింథీ 15:21-22 చదవండి. 5వది వచ్చాను కనుక
మనుష్యుని ద్వారానే మృతులు పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఇక్కడ వాక్యం ఏంటంటే ఆదం వల్ల పాపం వచ్చింది ఈ లోకానికి. ఆదం గురించి తెలుసా మీకు? ఆదం కదా, ఆదం అవ్వ, వాళ్ళిద్దరు వల్ల పాపం వచ్చింది ఈ లోకం మీదకి. ఒకవేళ ఏసీ లేకపోయింది మన పాపం పోయేది కాదు, మన నరకంలో ఉండేవాళ్ళం. ఏసీ లేచి జీవాన్ని ఇచ్చాడు. ఆదాం ఏం చేశాడంటే పాపాన్ని ఇచ్చాడు, ఏసీ ఏమి ఇచ్చారు? జీవం ఇచ్చాడు మనకి. పునరుద్ధానం ఆయనే. ఆరోగ్యం, ఆరో పాయింట్. ఏసీ పునరుద్ధానం పొందెను, మనకు కూడా పునరుద్ధానం వస్తుంది. 1 Corinthians 15:23 చదవండి. ఆయన బ్రతికింపబడతారు. ఎవరైతే ఏసు ఒప్పుకుంటారో వాళ్ళు బతుకుతారు. మనం తెలుసుకోవాల్సింటే ఏసు ఒప్పుకోవాలి. ముందు మనం బతకాలంటే ఏసు ఒప్పుకోవాలి, లేకపోతే నరకం కలిపి మరణిస్తాం. ఏసే వాళ్ళు పునరుద్ధానం, మనకి పునరుద్ధానం ఉంది. ఏసు 3 రోజులు మరణించాక లేచాడు. మనకి పునరుద్ధానం, మనం మరణించిన తర్వాత పునరుద్ధానం మనకు ఉంది. మనం తిరిగి లేకొస్తామంటే ఏసు ఒప్పుకోవాలి మన ముందు. ఆయన లేచాడు, మనం నమ్మాలి. నమ్మరు కొంతమంది, చాలా మంది నమ్మరు. ఊరికి చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు. మనం ఏం చేయాలంటే నమ్మాలి. ఏసు పునరుద్ధానం లేచా మనం నమ్మాలి. నమ్మితే మనం కూడా లెగుస్తాం. ఆ విధంగా మనం లెగలేదనుకో ఒకవేళ నరకంలో ఉంటాం. మన మరణం వచ్చి జీవం ఏసైతే మరణం మనకు వచ్చింది. మనం ఏసు ఒప్పుకొని పునరుద్ధానం పొందుకోండి, ఏసు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏడవ పాయింట్ చూద్దాం. మహిమ శరీరాన్ని పొందుకుంటాం. 1 Corinthians 15:43-44 చదవండి. మహిమ శరీరం పొందుకుంటాం. చదవండి. చాలు. మనందరం మహిమ శరీరం పొందుకుంటాం. ఎప్పుడు పొందుకునేది చెప్పండి. తెలిసేవారికి మనం మహిమ శరీరం ఎప్పుడు పొందుకుంటామో ఒకరు చెప్పండి. ఎప్పుడు పొందుకుంటాం? ఏసు రాకులు వచ్చినప్పుడు. అప్పుడు మహిమ శరీరం పొందుకుంటాం మనం. ఒకవేళ పొందుకోకపోతే ఏడకాలం చెప్పండి, నరకానికి చేస్తాం. మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఈ పాయింట్లో? మనం మహిమ శరీరం పొందుకుంటే ఏసు ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవద్దు మహిమ శరీరం వచ్చిద్దా? వచ్చేది నరకానికి వెళ్తాం. ఆయన తిరిగి లేచారని ఎంతో మంది చూశారు కదా. మనం కూడా సాక్షిగా ఉండాలి. మనం కూడా తిరిగి లేచిన సాక్షిగా ఉండాలి. ఇప్పుడు 8వ పాయింట్ చూద్దాం. 8వ పాయింట్, ఆదాము పాపాన్ని స్టార్ట్ చేశాడు, యేసు పాపాన్ని పోగొట్టి జీవాన్ని ఇచ్చాడు. యోహాను 11:20 చదవండి. 11:25 యోహాను. యోహాను 11:25. చనిపోవడం అంటే ఏ చనిపోవడం చెప్పండి? మరణించిన వాళ్ళు. మరణిస్తే మనం తిరిగి ఏసు లెగవాలి, లెగుస్తాం. మనం ఎప్పుడైతే ఏసు ఒప్పుకుంటాం మనం తిరిగి లెగుస్తాం. వాక్యం చెప్తున్నా అంటే ఆదాం పాపం చేశాడు. దేవుడు విరుద్ధమైన పని పండుగను తెలుసా కదా? మీకు తెలుసు కదా? ఆదాం కదా, విన్నారు ఎప్పుడైనా? ఆదాం ఏం చేశాడండి? అవిచ్చే పండు తిన్నాడు. ఇక్కడ ఆదాం గారు పాపం వచ్చింది లోకానికి. అందుకే మనకి శ్రమ. లోపల శ్రమ ఎందుకు ఉందంటే పాపం చేయడం వల్ల ఆ చిన్న తప్పు మనల్ని దేవుడు వేరు చేసింది. మృత్యులో పోయింది మన భూమి. మనం ఎప్పుడైతే ఏసు ఒప్పుకుంటామో, ఏసు తిరిగి లేచాడు ఒప్పుకుంటామో, అప్పుడు మనం ఏమవుతామండి? జీవాన్ని పొందుకుంటాం మరణం నుండి.
ఈ లోపల శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కానీ యేసు ఒప్పుకుంటే మనకు జీవం వస్తుంది. యేసు ఒప్పుకోవడం కష్టం, ఒప్పుకోరు యేసుని, వస్త్రం వెళ్తున్నాం అంతే. ఆదం ద్వారా పాపం వచ్చిందంటే మనం యేసు జీవం వచ్చింది. మనం మరణించిన యేసు తిరుగులో కూర్తాం. యేసు ఎన్ని రోజులు తిరిగి వేసాలంటే 3 రోజులకి. మనం కూడా ఆ విధంగా చనిపోతే యేసు రాకల్లో లేవపడతాం. హల్లెలూయా. మనం లేవపడతాం కాబట్టి పరలోకానికి వెళ్తాం. మనం ఒకవేళ యేసు ఒప్పుకున్న వాళ్ళు ఏం కాదు చెప్పండి, నరకం వెళ్ళిపోతారు. మనకు ఆయనే జీవం, ఆయన సత్యం. ఈ లోపల ఎన్నో మహానుభావులు, ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు, మరణించారు, తిరిగి లేగలేదు. ఒకరు చెప్పండి ఎవరు తిరిగి లేచారు? ఒకవేళ ఏసీ తిరిగి లేకపోతే ఏమయ్యేది? శిష్యుడు ఉండేవాళ్ళ చావు తెగించారు. శిష్యుడు తెలుసా 12 మంది చావు తెగించారు శిష్యుడు. వాళ్ళు నిజంగా చావు తెగిస్తే సిద్ధంగా లేచినట్టేగా, అంతే కదా. మనం కూడా భయపడకూడదు, మనం ఏ చూపుకుని భయపడకూడదు. జీవం ఉంది మనకి. ఈ లోకం కష్టం రావచ్చు, బాధ రావచ్చు, మనకి జీవం ఉంది. ఈ లోకంలో పరలోకం జీవం ఉంది మనకి. 9వ పాయింట్ చూద్దాం. 3 రోజుల తర్వాత యేసు సమాధిని జయించాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, వచనం ఈ పాయింట్ ఏం చెప్తుందంటే 3 రోజుల తర్వాత యేసు లేచాడు, మరణం జయించాడు. మనం కూడా ఈ లోకాన్ని జయించాలి. దేవుడు అంటే మనం ఉప్పై ఉండాలంటే లోకాన్ని వెలిగే ఉండాలి, మనం ఉప్పై ఉండాలి కదా. యేసు ఏం చేశాడంటే మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు. మనం కూడా ఈ లోకాన్ని జయించాలి, సమాజాన్ని పాపాన్ని జయించాలి. సమాజాన్ని పాపం మనం లేవపడాలి, బాప్తిసం తీసుకొని నిత్య జీవం పొందుకోవాలి. హల్లెలూయా. మన వాక్యం ఏం చెప్తుందంటే ఆయన తిరిగి లేచాడు. అక్కడ లేడు. మనం విషయం వెళ్ళాం, ఇక్కడ తలుపు మీద ఏం రాస్తుందంటే ఆయన తిరిగి లేచాడు. ఆయన లేడు ఇక్కడ, ఎట్టుకుంటే ఆయన అక్కడ ఆయన తిరిగి లేచాడు. మనం కూడా తిరిగి లెగుస్తాం. సమాధి జయించాడు దేవుడు, మనం జయిస్తాం సమాధిని. అంటే మనం చనిపోయిన సమాధి కాదండి, మన పునరుద్ధాన సమాధిలో మనకి పునరుద్ధానం ఉంది. లేచి ఒక్కడే కాదు, లేచి మనం కూడా లెగుస్తాం ఒకరోజు. ఆ రోజు లేచి పరలోకంలో ఉంటాం. మనం ఉండాలని ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? నాకు ఏముందని వేదన, పరలోకంలో సంతోషం. ఎవరైనా కోరుకుంటారు? చెట్లు కోరుకుంటారు. ఎవరైనా మంచిగా కదా కోరుకునేది, మంచి సుఖం కావాలని కోరుకుంటారా, కానీ దుఃఖం కావాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. మనం సుఖాన్ని కోరుకున్నాం, పరలోకాన్ని కోరుకున్నాం. నరకం వద్దు మనకి. పరలోకి అంటే ఏం చేయాలంటే ఎవరు మార్గం చెప్పండి? ఏసే మార్గం, సత్యం, జీవం. వచ్చి విన్నారా? ఏసే మార్గం కదా పరలోకి వెళ్ళి, ఏసే మార్గం, జీవం కూడా ఆయనే. ఆయన సమాధి గెలిచాడు కాబట్టి తిరిగి లేచాడు, పుట్టుతాం చెందాడు. మనం కూడా సమాధి జయిస్తే పరలోకి తిరిగి లెగుస్తాం. మన సమాధి ఏంటంటే పాపం, జీవం లేదు పాపంలో. పాపం చేస్తే ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపం ఎంతమంది చేస్తారని మన మధ్య ఉన్నారు? పాపంటకు తెలియదు కొంతమంది. తప్పు చేస్తే పాపం ఉంటుంది. సరే, 10వ పాయింట్ చూద్దాం. మనం కూడా సాక్షిగా ఉండాలి. యోహాను 21:2 చదవండి. 10వ పాయింట్ చదవండి. చాలు. మధ్య మర ఏం చూసిందంటే సమాధి దగ్గర యేసు లేడు. సమాధి పెట్టారు కానీ యేసు శరీరం పెట్టారు కానీ ఆయన లేడు అక్కడ. ఆయన జీవించి తిరిగి లేచాడు జీవంతో. మనం తెలుసుకోవచ్చు. మనం కూడా సాక్షిగా ఉండాలి. ఇక్కడ ఎక్కడ ఉండాలి సాక్షిగా? మనం చేసే పనుల దగ్గర. యేసు సాక్షి చెప్తారా? ఎన్నైనా ఒప్పుతాయి చూస్తారా దేవుడి? ఒక సాక్షిగా మనం ఉండాలి. చిచ్చు లేకుండా ఉండాలి, మనం పనిచేసే చోట ఉండాలి, ఇంకెక్కడ ఉండాలి? శత్రువుల దగ్గర సాక్షిగా ఉండాలి. యేసు మనం ఎప్పుడైతే సాక్షిగా ఉంటామో మనం కూడా లేవపడతాం, పునరుద్ధానం తిరుగుతాం. మనం కూడా సాక్షిగా ఉండాలి. మనం కూడా యేసు లేచాడు. మళ్ళీ ఫస్ట్ పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటన్నది యేసు పునరుద్ధానం చెందాడా. రెండో పాయింట్ ఏంటంటే సాక్షులు ఉన్నారు 500 మంది. మూడోది పునరుద్ధానం లేకపోతే ఏం లేదండి, క్రైస్తవ్యం లేదు, దైవత్వం లేదు. నాలుగోది పునరుద్ధానం లేకపోతే విశ్వాసం లేదు. మనం విశ్వాసం పొందుకున్నామంటే పునరుద్ధానం ఉంది కాబట్టి పొందుకున్నాం. అది యేసు మనకి తిరిగి లేచి మనకి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. యేసు పరిశుద్ధాత్మ అంటే ఏంటో పరిశుద్ధాత్మ పొందుకున్నాం కాబట్టి విశ్వాసం ఉంది మనకి. పరిశుద్ధాత్మ విశ్వాసాన్ని ఇస్తాడు. ఐదోది మనిషి వల్ల పాపం వచ్చింది, యేసు వల్ల జీవం వచ్చింది.
ఆరవది ఏం చెప్పండి? యేసు పునరుద్ధానం పొందాడు, మనకి పునరుద్ధానం ఉంది. ఎప్పుడు వస్తుంది పునరుద్ధానం మనకి? చెప్పండి. యేసు వెంబడిస్తాడే పునరుద్ధానం వచ్చేది. పునరుద్ధానం అంటే ఏం తప్ప తిరిగి లేవడం, మరణించిన ఆయన తిరిగి లేచాడు, అది పునరుద్ధానం. మనకి పునరుద్ధానం ఎప్పుడు రాకుండా వచ్చింది. ఇప్పుడు లగం మనం ఇప్పుడు మరణిస్తాం లగం, కానీ రాకుండా పునరుద్ధానం మనకి ఉంది. 6వ పాయింట్ ఏం చెప్పండి? 7వ పాయింట్ మహిమ సేవ పొందుకుంటాం యేసుతో పాటు. 8వది ఆదాం పాపం స్టార్ట్ చేశాడు, యేసు దాని జీవాన్ని ఇచ్చాడు మనకి. 9వది 3వ రోజున ఆయన లేచాడు, సమాధి జయించాడు. 10వది మనం కూడా సాక్షిగా ఉండాలి. వచ్చిన ఇవన్నీ ఏమొచ్చాం అంటే 15వ వచ్చిన చదవండి, ఇంటికి వెళ్ళాను. 1 15వ అధ్యాయంలో చదవండి, పాయింట్లు అన్నీ ఉంటాయి, చదువుకోండి ఇంటికి వెళ్ళాక. ఎన్ని పాయింట్లు? 15వ అధ్యాయం ఉన్నాయి. 1 15 అన్ని. మంచి మెయిన్ పాయింట్ ఏంటంటే మనం సాక్షిగా ఉండాలి, ఇది మెయిన్ పాయింట్. అండ్ తిరిగి తెచ్చండి, మనం చూసాం, మనం అనుభవించాం, మనం పొందుకున్నాం, ఎన్నో జీవనం పొందుకున్నాం, అద్భుతాలు చూసాం. ఎన్ని మన సాక్షిగా ఉండాలి. మనం జనం సాక్షి చెప్పాలి చర్చిలో, అదేవిధంగా మన సాక్షిగా ఉండాలి పనిచేసే చోట. మనం చేసి దేవుని సాక్షిగా ఉండాలి, మనం మర్చిపోకూడదు దేవుణ్ణి. హల్లెలూయా. మన దేవుడిని మర్చిపోకుండా సాక్షిగా ఉండాలి మనం కూడా. వాటిని దేవుడు దీవించుకుంటాడు. ఆమె